వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో లాస్ట్ బ్లాగ్ నుంచి కంటిన్యూషన్ ఇది. సో లాస్ట్ బ్లాగ్లో మనం బ్లూ కలర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఆ డైవర్షన్ రైట్కి వెళ్ళకుండా స్ట్రేట్ వెళ్తే బోగాత వాటర్ ఫాల్స్. చాలా దగ్గరే, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒకటే రోజు 3 వాటర్ ఫాల్స్ కవర్ చేయబోతున్నాం. అయితే డిఫరెంట్ బ్లాగ్స్ వస్తాయి. సో ఈ బ్లాగ్లో మనమైతే బోగాత వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో లైట్గా రెయిన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇక్కడ చినుకులు పడతాను. ఇటు చిమ్టు బ్రోలు చాలామంది ఉన్నారు. ఈ విలేజ్కి సెక్యూరిటీ కూడా గట్టిగా ఉంది. సో కొద్ది దూరం వచ్చాక రోడ్ అయితే బాగాలేదు, ఇక్కడ కొంచెం చూసుకొని రావాలి. నైట్ టైం వస్తే మాత్రం చాలా డేంజర్ ఈ రూట్. ఎందుకంటే నేను ఇట్లా ఆల్రెడీ ఛత్తీస్గఢ్ వెళ్ళేసి వచ్చా ఒక 2 టైమ్స్ ఏమో. కొద్దిగా అక్కడక్కడ రోడ్ బాగుండదు. బార్డర్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి మళ్ళీ రోడ్ ఓకే సూపర్ ఉంటుంది. సో ఇది దూలాపురం అటవీ రేంజ్ పరిధి ముగింపు అంట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది డిఫరెంట్ ఫారెస్ట్. సో మనకి ఇక్కడ నుంచి బోగాత వాటర్ ఫాల్స్ క్లియర్ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి. రైట్ సైడ్ చూడాలి. అక్కడ కనిపిస్తుంది అగ్గో వాటర్ ఫాల్స్. సూపర్ వస్తుంది వాటర్ ఫాల్. జస్ట్ ఇక ముందు పోయి రైట్ టర్న్ తీసుకుంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. అదే రూట్. ఇది బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ నుంచి జస్ట్ అంటే మెయిన్ రోడ్కి వచ్చాక 2 కిలోమీటర్సే, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. కాకపోతే వెహికల్స్ వాటర్ ఫాల్ దాకా అలౌ చేయరు. మనం పార్కింగ్ ఏరియాలో బైక్ పెట్టేసి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ వాక్ చేయాలి. సో ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. బోగాత వాటర్ ఫాల్స్ని నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. సో ఫైనల్గా చాలా అడ్వెంచరస్ చేశాక మళ్ళీ మనం ఇంకో కొత్త వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్ నేను చాలాసార్లు వచ్చాను కానీ బ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. బైక్ అండ్ మనకి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది, బట్ ఈరోజు ఉందో లేదో తెలియదు. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. బైక్కి 20, ఒక్కరికి 30 రూపీస్ అంట. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందంట. వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్. ఇక్కడ జంగిల్ సఫారీ కూడా ఉంది, బట్ ఇక్కడ అంత పెద్దగా ఏముండదు లేండి చూడడానికి, యావరేజ్. ఇటు పోనీకి లేదా? పోనీత్తలేరా? ఇప్పుడు ఇట్లా పడిపోవాలా మనం? ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే మనం బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓయ్ ఫుడ్ కోర్ట్ ఇది కానీ బంద్ చేసి ఉంది కదా. ఇంటికి వెళ్ళాక తిందాంలే ఇక. యాక్చువల్ ఫుల్ ఆకలి అవుతుంది. అక్కడ మేము ఇంతకుముందు ఒక దగ్గర బ్రేక్ తీసుకొని అదేంటి కంకి లాంటిది ఉంటాయి కదా, దాని స్వీట్ కార్న్ తిన్నాం. ఇక్కడ పార్క్ చేసి వెళ్దాం ఇంకా. చలో. బైక్ అయితే అక్కడ పార్క్ చేసి మనమైతే ఇక్కడ నుంచి వాక్ చేయాల్సి ఉంటుంది. ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే కదా. మొత్తానికైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇదే బోగాత వాటర్ ఫాల్స్. కాకపోతే ప్రజెంట్ అయితే దిగనిస్తలేరు లోపలికి. ఒక 2 వీక్స్ బ్యాక్ ఇందులో ఒక కుర్రాడు పడి చనిపోయాడు. సో అందుకని చెప్పి దిగనియట్లేదు లోపలికి అయితే. సో అది మ్యాటర్. కరెక్ట్ మనం బైక్ పార్క్ చేసిన కాంచీరికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. So the beautiful Niagara waterfalls.
తెలంగాణ నయగర వాటర్ఫాల్స్ ఇది. ఇంకా అక్కడికి పోతే ఆ కార్నర్ది బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆ పైకి కూడా ఎక్కేది కదా. సో పైన ఒక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్ళచ్చు. మెట్లు ఎట్లున్నాయి, ఏం టెంపుల్ అది, స్వయంభూ ఏదో ఉంది టెంపుల్ పేరు అనిపించట్లేదు. సో ఇది బ్యూటిఫుల్ మన బోగాతా వాటర్ ఫాల్స్. సో లెట్స్ గో. చలో. సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీటెడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ the video and please share with your friends and family. Thanks for watching. Bye bye.